వీకెండ్స్ బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే హ్యాపీగా స్పెండ్ చేయాలంటే ఇట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ విత్ గుడ్ ఫుడ్ అండ్ గుడ్ మూడ్ అనమాట. సో మేము ఈ సండే వెజిటేరియన్ థాలీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో చూసేయండి. సో ఫర్ ఆర్ వెజిటేరియన్ థాలీ నేను మద్రాస్ సాంబార్ ట్రై చేశాను ఇవాళ. సో రెగ్యులర్గా చేసుకునే దానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి అట్లా ట్రై చేశాను. అండ్ ప్లేటింగ్ చేసేద్దాం రండి. సో రైస్ని ఎలా ప్లేట్ చేయాలో అర్థం కాక కాలుతుంటే నా చిన్న బ్రెయిన్తో అటు ఇటు ఏదో చేసి లాస్ట్కి ప్లేట్ చేశాను అనమాట. సో ఇట్ కేమ్ అవుట్ పర్ఫెక్ట్ అని చెప్పాలి. అండ్ ఈ సాంబార్ వచ్చేసి మద్రాస్ స్టైల్ సాంబార్. అండ్ ట్రస్ట్ మీ, మనం రెగ్యులర్గా చేసుకునే సాంబార్ కన్నా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. నాకైతే చాలా బాగా కుదిరిందని చెప్పాలి. సో మీకు కూడా రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, ఎప్పుడైనా వీడియో చేస్తాను. అండ్ కర్రీ గురించి చెప్తే మీరందరూ ఈయూ అంటారు. బికాజ్ కాకరకాయ ఫ్రై. ఐ నో, నాకు కూడా కాకరకాయ అస్సలు ఇష్టం ఉండదు. అండ్ మ్యారేజ్ ముందైతే నేను అసలు తినేదాన్ని కూడా కాదు. బట్ కీప్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ఫుడ్ అనమాట. యుల్ ఫైండ్ అ బెటర్ వే టు ఈట్ ఎవ్రీ వెజిటేబుల్. సో ఈ మధ్య నేను అన్ని వెజిటేబుల్స్ తినడానికి ట్రై చేస్తున్నాను. అండ్ పచ్చడొచ్చేసి మా నానమ్మ పెట్టిన బెల్లం ఆవకాయ అండ్ మా అమ్మమ్మ పెట్టిన వడియాలు. అండ్ ఫైనల్‌గా పెరుగు గూడా వేసుకొని తిన్నాము. బట్ ఐ డిడ్‌న్ట్ కీప్ దట్ ఇన్ దిస్ ప్లేటింగ్. అండ్ a డాష్ ఆఫ్ ఘీ అన్నమాట. నాకు ఘీ అంటే చాలా ఇష్టం, ఆ ఫ్లేవర్. అండ్ మీలో ఎంతమందికి ఘీ ఫ్లేవర్ ఇష్టం కామెంట్ చేయండి. అండ్ ఇష్టం లేని వాళ్ళు గూడా ఉంటారు. సో దిస్ ఈజ్ ఆర్ వెజిటేరియన్ సండే థాలీ. అండ్ సింపుల్‌గా యమ్మీగా ఉంది. హ్యాపీగా తిన్నాము. అండ్ ఆర్ సండే వెంట్ వెరీ వెల్ అనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ మీ సండే ఎలా స్పెండ్ చేశారో కమెంట్ చేయండి.